గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. అయితే ప్రతి సోమవారం రోజు కూడా ఎవరైతే ఇంట్లో శివుడికి పూజ చేసుకుంటారో వాళ్ళకి చంద్రగ్రహ దోషం పోవడమే కాకుండా శివానుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి అని, అలాగే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని, అలాగే సమస్త దుఃఖాలు పోతాయి అని, మృత్యుగండాలు పోతాయని, ఆరోగ్యం కలుగుతుంది అని, ఐశ్వర్యం కలుగుతుంది అని, స్త్రీ సంపద కలగడమే కాదు ఆ రోజు ఏదైతే పని అనుకుంటారో అది దిగ్విజయం అవుతుంది అని ప్రసిద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోమవారం రోజున శివుడికి పూజ చేసుకోవాలి ఇంట్లో. అయితే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, బ్రాహ్మణులు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా సోమవారం రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మీకు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు సోమవారం రోజు శివ పూజా విధానం అని లింక్ కనపడుతుంది, చూసారా? ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది, పూర్తి వీడియో. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి చక్కగా శివార్చన చేసుకుని చక్కగా శుభప్రదంగా సకల కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉండవలసిందిగా తెలియజేస్తూ, అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.